శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన భాగవతమునకు అందరికీ కూడా స్వాగతం. శ్రీకృష్ణ అనుగ్రహముతో పోతన గారు రచించినటువంటి తెలుగు భాగవతమును మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా దేవతాస్తుతికి సంబంధించినటువంటి పద్యములన్నీ కూడా ఇంతవరకు పూర్తి చేసుకున్నాం. ఇక మనం మరొక 2 భాగాల్లో పూర్తిగా కథలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ భాగంలో మనం కృతిపతి నిర్ణయంతో పాటుగా పోతన గారి యొక్క పరిచయమును కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరు రచించినారో వారి గురించి తెలుసుకొని ఆ గ్రంథంలోనికి ప్రవేశించడం అనేది కనీసమైనటువంటి కర్తవ్యము. కాబట్టి ఈ వీడియోలో ఆ పోతన గారి యొక్క విశేషములు, వారు ఎవరికి ఈ యొక్క భాగవతాన్ని అంకితం చేయడం జరిగినది, ఆ విశేషములన్నీ కూడా ఎందుకు భాగవతాన్ని వారు రచించినారు అనేటువంటి విషయాన్ని కూడా మనం వారు చెప్పినటువంటి మాటలోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇమ్మనుజేశ్వరాదములకిచ్చి పురంభులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట ఉరేటులన్ బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పిని బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. పోతన గారు ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినారు. వారు కేవలం వ్యవసాయం చేసుకునేవారట. అతి స్వల్పమైనటువంటి భూమి ఉన్నది. దాన్ని వ్యవసాయం చేసుకుని దాంట్లో పడినటువంటి గింజలను మాత్రమే తిని జీవించేవారు. వారు భాగవతాన్ని రచించేటువంటి సందర్భంలో అనేక మంది రాజులు, ఆనాటి కాలంలో పరిపాలించేటువంటి రాజులు ఈ యొక్క కవితలన్నీ కూడా, రాసినటువంటి గ్రంథములన్నీ కూడా తమకు అంకితం చేసినట్లయితే అపారమైనటువంటి దండరాజులు ఇస్తామని పోతన గారికి ఆశ చూపారట. కానీ మనుజేశ్వరాదములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట ఉరేటులను బడక. అంటే ఈరోజు ఆ డబ్బులకు ఆశపడి, ఆ యొక్క ధనములకు ఆశపడి దీనిని అంకితం చేస్తే నాకు వచ్చే ధనము వల్ల నాకు ఈ సుఖము లభించదు. కానీ దీనిని నేను భాగవతంబు జగద్దితంబుగన్ శ్రీహరికిచ్చి చెప్పేదను. నేను ఆ యొక్క శ్రీహరికిస్తే, దేవదేవుడికిస్తే ఆయనే నాకు ఏది కావాలో, ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనే ఇస్తాడు. కాబట్టి ఈ అధములైనటువంటి మనుజేశ్వరులకి ఇవ్వను, వీడు నన్ను ఏమైనా చేయని అంటూ పరమేశ్వరునికే ఇస్తాను అంటూ చెప్పుకున్నాడు. ఎందుకంటే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనీంటికి తల్లుల కడుపచేటు అంటున్నాడు. ఈ డబ్బులు, ధనము, ఆస్తులు సంపాదించడం కాదు తల్లిదండ్రులు మనల్ని అన్నందుకు సార్థకత చేకూరేది. చేతుల ఆరంగ శివుణ్ణి పూజించినప్పుడు, నోరు నవ్వంగా హరిని కీర్తించినప్పుడు, అప్పుడు మన తల్లిదండ్రులు 9 మాసముల పాటు కష్టపడి, ఎన్నో సంవత్సరముల పాటు శ్రమ కోర్చి మనల్ని పెంచినందుకు వారి జన్మాధన్యమవుతుంది, మన జన్మాధన్యమవుతుంది. కానీ ఇలా ఇష్టం వచ్చినట్లుగా రాసి ఎవడెబడికో ధనముల కోసం, ధాన్యముల కోసం, సంపదల కోసం వెర్రెత్తినట్లుగా ప్రవర్తించడం వలన ఎటువంటి జన్మ ధన్యము కాదు. అటువంటి జన్మలు వ్యర్థమవుతాయి. అటువంటి వారిని కన్నందుకు ఆ తల్లిదండ్రులు చింతించాలి అంటూ పోతన గారు చాలా గొప్పటువంటి విధానంలో చెప్పడం జరుగుతున్నది. నా పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథ ప్రపంచ విరచన కుతూహలుండనై ఉన్నాను. కాబట్టి ఎన్నో కోట్ల జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల నేను ఈ యొక్క భాగవతాన్ని చెప్పేటువంటి భాగ్యం నాకు వచ్చినది. అది కూడా ఎలా లభించిందో చెబుతూ ఉన్నాడు. ఏంటంటే ఒకానొక సమయంలో శ్రీరామచంద్రుల వారు వారికి ఎలా దర్శనమిచ్చారో చెబుతూ ఉన్నాడు. మెరుగు చెంకటనున్న మేఘంబు కైబడి నువిద చెంకట నుండ నొప్పువాడు, చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున జిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీచము భంగి బలువిల్లు మూపున భరగువాడు, నీల నఘాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటముదలన్ గలుగువాడు, పుండరీక యుగము పోలువాడు, కన్నులవాడు విడుద యురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గనువకు నెదుర కానబడి అని స్వయంగా వారే చెప్పుకున్నారు భాగవత ప్రారంభంలో. స్వయంగా శ్రీరామచంద్రుడు గొప్ప రాజులాగా, అయోధ్య అపరాధీశుడిలాగా నా ముందు ప్రత్యక్షమై, ఓ పోతన భాగవతమును రాయవయ్యా, భాగవతమును రచించి తరించవయా, ఏను నా రాజశేఖరుని దేరిపార చూసి. ఎవరి రాజశేఖరుడు అనుకుంటే స్వయంగా శ్రీరామచంద్రుడైన గుర్తుపట్టి నమస్కరిస్తే భాగవతమును రాయవయ్యా అని నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయన ఆజ్ఞతో రాసినటువంటి భాగవతమును వీరికెందుకు ఇస్తాను, ఆ యొక్క శ్రీహరికే అంకితం ఇస్తాను అంటూ పలికిడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాత పలుకగనేలా అంటూ ప్రారంభిస్తూ ఉన్నాడు భాగవతాన్ని. పలికెడిది భాగవతం అట, పలికించెడి వాడేమో రామభద్రుండట, నీ పలికిన భవహరమగుడట, నేను పలికితే నా పాపాలు పోతాయట. పలికెద వేరొండుగాత పలుకగనేల. ఇక అలాంటప్పుడు వేరొక గాథనెందుకు రాస్తాను, నేను భాగవతాన్నే రచిస్తాను, భాగవతాన్నే నోరారా పలుకుతాను అంటూ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పొరుతూ అంటూ వినయంగా చెప్పుకున్నారంటే భాగవతాన్ని చెప్పడం ఏం సామాన్యమైనటువంటి విషయం కాదు. మహామహులు, ఉద్దండులు, పండిపోయినటువంటి తత్వవేత్తలే కూడా దీన్ని విమర్శించలేరు, వ్యాఖ్యానం చేయలేరు, రచించలేరు, అర్థం చేసుకోలేరు. అలాంటి దానిని ఏదో విబుధ జనుల వల్ల గొప్పవారైన వారు, పెద్దలైన వారు, తల్లిదండ్రులైన వారు, గురువుల వల్ల అది విన్నంత కన్నంత, నేను విన్నంత, వారు చెప్పినంత, నాకు తెలిసినంత, ఆ శ్రీరామచంద్రుడు స్ఫురణలోకి తెచ్చినంత నేను రచించి తేట పడుతూ అంటూ ఈ యొక్క భాగవతాన్ని ప్రారంభిస్తున్నాను అంటూ లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. భాగవతము స్వయంగా కల్పవృక్షం అండి, ఇందులో సందేహమే లేదు అంటున్నాడు. ఎందుకంటే లలితము లేనటువంటి స్కందములు ఉన్నాయి, అధ్యాయములు స్కందములు అంటారు. ఇందులో ఆ యొక్క భాగం సుందరమైనటువంటి బోధే కల్పవృక్షం. ఇది స్వయంగా కృష్ణుడే మూలాధారం ఆ యొక్క కల్పవృక్షానికి. నల్లని వేళ్ళుంటాయి. శుకమహర్షి ఆలాపాలతో మనోహరమైనటువంటి భాగవతం, ఆ చిలుక పలుకులతో శుకమహర్షి చిలుకలాగా ఉన్నాడు. అంతటి గొప్ప కల్పవృక్షము సౌందర్యంతో సంశోభితమైనటువంటిది, సుందరమైనటువంటి లతలతో శోభిల్లేది. అసలు ఎంత జుర్రుకుంటే అంత గొప్ప స్వర్గలోకంలో ఈ భాగవతాన్ని చదువుతుంటే స్వర్గలోకంలో తేలియాడుతున్నట్లుగా ఉంటుంది అంటూ భాగవతాన్ని ప్రారంభిస్తూ తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు పోతన గారు. వారి పేరు, వారి యొక్క వంశాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుసుకొని ప్రారంభించుకోవడం మనకు కూడా మంచిది. కాబట్టి పోతన గారి వంశమును వర్ణిస్తూ పోతన గారిది కౌండిన్యస గోత్రము, ఆపస్తంభ సూత్రము. వీరు ధన్యాత్ముడైనటువంటి భీమన్న మంత్రి గారు వీరి యొక్క వంశానికి మూల పురుషుడట. ఆయన కుమారుడి పేరు అన్నయ్య గారు, ఆయన అర్ధాంగి పేరు గౌరమ్మ గారు. ఆ అన్నయ్య అర్ధాంగి దంపతులకు సూర్యుని వరప్రసాదం వలన, అంటే సూర్యుడిని తపస్సు చేయడం వలన, సూర్యుని ప్రార్థించడం వలన సోమన్న గారు జన్మించినారట. ఆయన ఇల్లాలు పేరు మల్లమ్మ. ఆ సతీసతుల పతుల సంతానమే ఎల్లన్న. ఆయన భార్య పేరు మాచమ్మ. వారిద్దరికీ వంశవర్ధనుడైనటువంటి, వంశాన్ని నిలబెట్టేటువంటి కేసన మంత్రి గారు జన్మించినారట. ఆయన చాలా గొప్పవారట, ఎన్నో కళలు చేసిన వారట. ఎన్నో కళలలో పేరెండిక గనవాడు, దాత, నీతిమంతుడు, అభిమానధనుడు ఆయన కేసన్న గారు. లక్కమాంబ అనేటువంటి పత్నిని సహధర్మచారిణిగా వరించి శాస్త్ర సంబంధమైనటువంటి శైవమతాన్ని వారు స్వీకరించి, శివమత అనునాయులు వీరు. అప్పుడు శివకేశవ భేదము అనేది బాగా ఉండేది లోకంలో. అప్పుడు ఆ లక్కమాంబ కూడా తల్లిగారి గురించి చెబుతూ పొంగిపోతారు పోతన గారు. నడవదు నిలయము వెలువడి తడవదు పరమ పురుషు గుణము ధనపతి నొడుగున్ గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ బిసరము వగడన్ అంటూ అద్భుతమైనటువంటి ఆ తల్లిగారి యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా చెప్పాటండి. తల్లి పెనివిటి యొక్క మాట జవదారదని ఆ ఇద్దరి యొక్క దంపతులకు వారి పూర్వ పుణ్య ఫలితముగా నేను, అంటే ఈ యొక్క పోతనామాత్యుల గారు జన్మించినారు అని. పోతనామాత్యులు గారు వీరికి పెద్ద అన్నగారు ఉంటారు, ఇద్దరు కుమారులు ఉంటారు. ఈయన చిన్నవాడు అనమాట. ఇద్దరు పుట్టినారు. పెద్ద ఆయన పేరు తిప్పన్న, ఈయన ఈశ్వరార్చన కళాశీలుడు. చిన్నవాడైనటువంటి పేరు పోతన్న గారు. పెద్ద అడవుడుజాలలో నడిచేవాణ్ణి. అటువంటి నేను శ్రీరామచంద్రుని నాకు నిండు గుండెలో నిలుపుకున్నవాణ్ణి. మహాభారత మహాకావ్యాన్ని తెలుగులో రచించడానికి నేను పూనుకున్నాను. కొందరు తెలుగు గొప్పదంటారు, కొందరు సంస్కృతం గొప్పదంటారు. నేను సామాన్యులకు అర్థమయ్యేటువంటి సాధారణ భాషలోని ఈ భాగవతాన్ని రచిస్తానని వినయంగా చెప్పుకొని పోతన గారు భాగవతాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇక రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి భాగవత కథ అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే కొన్ని షష్ఠ్యంతములు ఉంటాయి, కొన్ని మళ్ళీ శ్రీకృష్ణ పద్యముల గురించి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెబుతాడు. అవన్నీ కూడా తెలుసుకొని మనం మళ్ళీ ఆదివారం నుంచి చక్కగా భాగవత కథను రోజు తెలుసుకుందాం. ఒక 10 నిమిషాల వీడియోలు, 8 నుంచి 10 నిమిషాలు ఆ యొక్క కథను బట్టి కథ చెబుతాను, కొంత పద్యాలు చెబుతాను. ముఖ్యమైనటువంటి పద్యములు, కేవలం పద్యములు చెప్పడం వలన ఉపయోగం లేదని చాలామంది పెద్దలు సూచనలు ఇచ్చినారు. వాటిని స్వీకరిస్తున్నాను. కథను చెబుతూ అందులో భాగంగా ముఖ్యమైనటువంటి పద్యాలు చెబుతూ రమించిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం.
చక్కగా ఆ ఈశ్వరుడు ఆ రామభద్రుడు ఎంతవరకు అనుగ్రహిస్తే అంతవరకు మనం కూడా భాగవతం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పేది మనం కాదు, చెప్పించేటివాడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి నాకైతే భయం లేదు. ధైర్యంగానే ముందుకు సాగుతాను. అందరూ కూడా శ్రద్ధగా విని ధరించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు పోస్ట్ అయ్యేటువంటి భాగవతాన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. అప్పుడు మీకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.